गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ పీఠాధిపతులు డాక్టర్ ఉమరాలీ షా సద్గురువర్యుల పాదపద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. ప్రతి వారం నిర్వహించుకుంటున్న మహాకవి ఉమరాలీ షా వారి అంతర్జాల అంతర్జాతీయ సాహితీ సంచిక కార్యక్రమంలో పాల్గొంటున్న, వీక్షిస్తున్న సాహితీ అభిమానులకు, సాహితీ ప్రియులందరికీ మా స్వాగతం. బ్రహ్మర్షి ఉమరాలీ షా కవి విరచిత బ్రహ్మ విద్యా విలాసం విషయ పరిచయం. ఈ భూమిపై ఉద్భవించిన జీవులన్నిటిలో మానవుడు బుద్ధిజీవి. జ్ఞాన సముపార్జన కోసం మానవుడు అనేక రకాల విద్యాపరమైన అంశాలను అభ్యసిస్తాడు. వాటిని పురస్కరించుకొని అన్వేషణ, పరిశోధన చేస్తాడు. జ్ఞాన సంబంధమైనటువంటి విద్యను మనం రెండు రకాలుగా విభజిస్తున్నాం. అది ఒకటి లౌకిక విద్య లేదా అపరా విద్య, రెండవది అలౌకికమైన విద్య లేదా పరా విద్య. లౌకికపరమైన విద్య ప్రాపంచిక విషయాల గురించి తెలియజేస్తుంది. ఈ లౌకిక విద్య, దీన్నే భౌతిక విద్య అని కూడా అంటాం. ఈ విద్య నేర్చుకోవడం వల్ల భుక్తికి ఎటువంటి లోటు ఉండదు. లౌకికమైనటువంటి సుఖాలు కూడా లభిస్తాయి. అధికారం, హోదా, సిరి సంపదలు, ఖ్యాతి, ధనధాన్యాదులు కూడా ఈ లౌకికమైనటువంటి విద్య ద్వారా లభిస్తాయి. ఈ లౌకికమైనటువంటి విద్య వల్ల మానవుడు ప్రాపంచిక విషయాలకు దగ్గరగా ఉంటూ పరమాత్మకు దూరం అవుతూ ఉంటాడు. ఈ అపరా విద్య అని చెప్తున్న ఈ లౌకికమైనటువంటి విద్యా విషయాలు లౌకికపరమైన భౌతిక సుఖాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ విద్య మనకు ఆనందాన్ని, సంతృప్తిని కలిగించి ఆ తరువాత దుఃఖాన్ని, అసంతృప్తిని కలిగిస్తాయి.
క్షణికానందాన్ని కలిగించి శాశ్వతానందం అనే విషయాన్ని మరుగున పడవేస్తాయి. మానవుడు తన జీవిత కాలంలో ఈ లౌకికపరమైనటువంటి విద్యలపైనే మోజు పెంచుకుంటాడు. ఈ లౌకికపరమైనటువంటి విద్యలను అభ్యసించడానికి ముందుకొస్తాడు. దీనికి కారణం ఈ అపరా విద్య అని చెప్పుకుంటున్న ఈ లౌకికమైనటువంటి విద్య అతనికి పోషక విద్యగా భావించబడి బ్రతుకు తెరవను కల్పించి ఉదర పోషణాంశంగా భ్రాంతిలో పడేస్తుంది. ఈ అపరా విద్య లేదా లౌకికమైనటువంటి విద్య అన్ని చోట్ల లభిస్తుంది కనుక మానవుణ్ణి మనశ్శాంతిని కోల్పోయేట్లుగా చేసి జడజన్మలకు మరలా దారితీసే విధంగా జన్మ యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి ఆధ్యాత్మిక విద్యను తెలుసుకోనేటువంటి మరుగున భ్రాంతి మనల్ని పడవేసి జడజన్మలకు తీసుకువెళ్తుంది. ఇక రెండవది అలౌకికమైన విద్య. దీన్నే పరావిద్య అంటారు. బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, ఆధ్యాత్మిక విద్య అని వేరువేరు పేర్లతో దీన్ని పిలుస్తారు. ఇది మానవుని పరమాత్మ దగ్గరికి చేర్చి ప్రాపంచిక విషయాల నుండి దూరం చేస్తుంది. బ్రహ్మతత్వాన్ని వివరించి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. శాంతిని, ఆత్మానందాన్ని మనిషికి ప్రసాదించి ఆ బ్రహ్మాన్ని, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసన చేయడం నేర్పుతుంది. ఇది అన్ని చోట్ల లభించదు. ఈ విద్యను బోధించే గురువులు కూడా చాలా అరుదుగా లభిస్తారు. ఈ బ్రహ్మ విద్య మానవునిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతానందం వైపు తీసుకువెళ్లి ఈ చరాచర జగత్తు అంతా ఆ పరబ్రహ్మ స్వరూపమే అనే విషయాన్ని దృగ్గోచరమనర్చి జన్మరాహిత్యం కలిగిస్తుంది. సకల శాస్త్ర పారంగతుడు అయిన నారద మహర్షి ఈ బ్రహ్మ విద్యను అభ్యసించడానికి సనత్ కుమారుని వద్దకు వెళ్లి నేర్చుకుని నారద బ్రహ్మగా పరిణతి చెందాడు. కష్టము సుఖము లేని స్థితియే బ్రహ్మ విద్య సారాంశము అనే విషయాన్ని తెలుసుకుని సర్వకాల సర్వావస్థల యందు నారాయణ మంత్రం జపించి పూర్ణ ఆయుష్ను పొందుతాడు. అటువంటి ఉత్కృష్టమైన ఈ బ్రహ్మ విద్య గురించి మహాకవి బ్రహ్మర్షి శ్రీ ఉమరాలీషా వారు వారి 16వ ఏటనే బ్రహ్మ విద్యా విలాసము అనే తేటగీతి ఛందస్సులో ఉన్న తాత్విక శతకాన్ని రచించి వారి శిష్యులకు బ్రహ్మ విద్యను ఎరింగించేటి పాఠశాలను ప్రారంభించారు. తాను ఎవరో, తనను తెలుసుకోవడం ఎలాగో, తన యొక్క చిరునామా ఏంటో ఈ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. బ్రహ్మ విద్య అనేది ఎవరో చెబితే వచ్చేది కాదు. అభ్యాసం చేసి స్వానుభవం ద్వారా తెలుసుకోదగినది. బ్రహ్మ విద్యా పారంగతుడిగా మారాలంటే బ్రహ్మ జిజ్ఞాసను కలిగి ఉండి ఆనందో బ్రహ్మ అనే విషయాన్ని తెలుసుకుని అభౌతికమైనటువంటి విద్యను అభ్యసించి అనుభవపూర్వకంగా తాను బ్రహ్మ విద్యను అభ్యసించాడనేటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు ముక్తిని పొందగలుగుతాడు. అటువంటి శ్రేష్టమైన బ్రహ్మ విద్యను బ్రహ్మర్షి ఉమరాలీషా వారు తమ బ్రహ్మ విద్యా విలాసం అనే గ్రంథరాజంలో బ్రహ్మ నిర్ణయం నుండి ప్రారంభించి మహాజ్ఞాన ధ్యాన సమాధి లక్షణం వరకు సవివరంగా వ్రాశారు. శృతులకు వ్యతిరేకం కాని రీతిలో తాను ఈ గ్రంథ రచన చేసినట్లు ఈ గ్రంథం యొక్క పీఠికలో స్వయంగా కవీశ్వరులు ప్రకటించారు. ఈ శతకాన్ని శ్రీ నేరెళ్ల కృష్ణమూర్తి గారు మనకు ప్రతి ఆదివారం ప్రవచనం రూపంలో అందజేస్తారు. జ్ఞాన సభా సభ్యులందరూ ఈ బ్రహ్మ విద్యా సాగరంలో స్నానమాచరించి ఆధ్యాత్మిక విద్యా అభ్యాసం ద్వారా ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందే రీతిలో బ్రహ్మ విద్యను అభ్యసించి తరించవలసిందిగా స్వాగతం పలుకుతున్నాం. శుభం భూయాత్. ఈరోజు వెబినార్ లో మాయోత్పత్తి గురించి మనం తెలుసుకునే ముందు ఆచార్యులు మహర్షులు
మాయ గురించి ఏమన్నారు అనే విషయాన్ని ముందు క్లుప్తంగా తెలుసుకుని ఆ తరువాత కవిశేఖర బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలీ షా వారు రచించిన బ్రహ్మ విద్యా విలాసం అనే ఆధ్యాత్మిక తాత్విక శతకంలో కేవలం 2 పద్యాల్లో వారు వర్ణించిన మాయోత్పత్తి గురించి తెలుసుకుందాం. వేదాంతుల అభిప్రాయం ప్రకారం మాయాదోషం వల్ల మానవునికి చైతన్యమునకు హృదయమునకు మధ్య గల సంబంధం గురించి వాద వివాదాలు ఏర్పడి అజ్ఞాన జనితమై తచ్చాడుచున్నాడు. మాయ అనగా ఉనికి లేనిది అని అర్థం. ఏది లేదో అది మాయ. అది సత్తు కాదు. దానికి అస్తిత్వం లేనప్పటికీ ఉన్నట్లు కనిపిస్తుంది. దేహము దేహికి ఉపాధి అయినట్లు మాయ మాయికి ఉపాధిగా చెబుతారు. దేహి అనగా ఆత్మ, మాయి అనగా ఈశ్వరుడు. ఉనికి గల చవిటి నేలలు ఉనికి లేని ఎండమావులుగా కనిపించుచున్నట్లు ఉనికి గల సద్రూపం ఉనికి లేని మాయగా ఏర్పడుచున్నది. ఎండమావులను మనం జలాశయంగా భ్రమించినట్లు మాయను జగత్తుగా భ్రమిస్తున్నాం. ఈ భ్రమ అజ్ఞాన జనితము. అసలు రూపం తెలియక మరొక రూపాన్ని గ్రహించడం భ్రమ అంటారు. మాయ కారణంగా మనకు భ్రమ కలుగుతుంది కనుక మాయ దోషంగా భావించబడుతుంది. ఈ మాయ ఏ విధంగా ఉత్పత్తి కాబడుతుందో ఇప్పుడు జరిగే ఈ ప్రవచన కార్యక్రమంలో వీక్షించి మనమందరం తెలుసుకుందాం. ఈనాటి ఉమరాలీ షా అంతర్జాల అంతర్జాతీయ సాహితీ సంచిక కార్యక్రమంలో వక్త యొక్క పరిచయం. శ్రీ నేరెళ్ల కృష్ణమూర్తి గారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకా తిమ్మాపురం గ్రామంలో ఆగస్టు 28, 1939 సంవత్సరంలో జన్మించారు. వీరి సతీమణి రామాబాయి గారు. వీరు వృత్తిరీత్యా వ్యాపారం, ప్రవృత్తి రీత్యా ఆధ్యాత్మిక గ్రంథ పఠనం, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవారు. వీరు 1995 సంవత్సరంలో నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమరాలీ షా సద్గురువర్యుల వద్ద మంత్రోపదేశం పొందారు. వీరు వృత్తి నుండి విశ్రాంతి తీసుకున్న తరువాత 2007 సంవత్సరం నుండి రాజమండ్రిలోని మన పీఠం యొక్క ఆశ్రమంలో సంరక్షణకర్తగా సేవలు అందించేవారు. సదా స్వామివారి సేవలో నిమగ్నమై జీవించిన శ్రీ నేరెళ్ల కృష్ణమూర్తి గారు 2021 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన రాజమండ్రిలో కైలాస ప్రాప్తిని పొందారు. వారికి పీఠాధిపతుల యొక్క కైవల్యప్రదమైన ఆశీస్సులు లభించుగాక. పీఠం యొక్క తత్వాన్ని ప్రసంగాలు, ప్రవచనాల రూపంలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అందించిన శ్రీ నేరెళ్ల కృష్ణమూర్తి గారు అందరికీ చిరస్మరణీయులు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి పాదాభివందనములు. బ్రహ్మ విద్యా విలాసం. బ్రహ్మ విద్యా విలాసంలో మాయా ప్రధాన బ్రహ్మంబునందు నామరూపాది వ్యవహార నైజగుణం భూతకార్యము కల్పించి బొదలుచుండే. అయితే ఈ ఈశ్వర సృష్టి ఈ మాయను దేశంగా ఆయన చేసుకుని, ఈశ్వరుడు అంటే ఎవరు? పరమాత్మ యొక్క ప్రతినిధి. ఈ మాయా సంసర్గం చేత వచ్చినటువంటి చిదాభాస తేజస్సు ఏదైతే ఉన్నదో అది ఈశ్వరుడిగా ఇక్కడ రూపుదాల్చింది. ఈ ఈశ్వరుడే ఈశ్వర సర్వభూతానాం హృదయస్య అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా అని. ఆ ఈశ్వరుడే ఈ మాయా చక్రం మీద ఈ జీవరాశులందరినీ నిలిపి, అంటే ప్రభావం అంతా దేంది? ఉండి లేనట్టు లేక ఉండినట్లు అనేటటువంటి విషయం ఇది ఇప్పుడు ఉన్నదంటే లేదు. ఇదే ద్వంద్వాలు. ఈ ద్వంద్వ జీవితం ఇక్కడి నుంచి ప్రారంభమైంది. అంచేత ఆయన ఈ మాయా దేశంలోనే
నిర్మాణం మొదలుపెట్టారు. దేంతో? త్రిగుణాత్మిక. ఈ మాయ అంటే ఎవరు? 3 గుణాలు, 3 సముదాయం. ఈ 3 గుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆ సత్వగుణం చేత ప్రేరితమైనటువంటి ఈ మాయా రాజ్యంలో ఆయన ఈ 3 గుణాలని సృష్టి వస్తువులుగా స్వీకరించి సృష్టిని తయారు చేశారు. సృష్టిని తయారు చేసి ఆ సృష్టించిన సృష్టి స్థితి లయం ఈ 3 కాలం చేత నడిపింపబడతా ఉన్నాడు ఈశ్వరుడు. కాలమే ఈశ్వరుడు, ఈశ్వరుడే కాలం. వీరంతా మధ్యరకంగా వచ్చినారే. ఆది పరమాత్మ, అది దివ్య చైతన్యం, మహా తేజస్సు, అందులో ఏమీ ఉండదు. దాని నుంచి గ్రహించి ఇవన్నీ కూడా ఇది మాయాకార్యంగా జరిగేటటువంటి ప్రక్రియలో ఇక్కడ ఈశ్వర సృష్టి, ఏది రసస్వరూపమే ఈశ్వర సృష్టిని అలంకరించి ఆ ఈశ్వరుని యొక్క సృష్టిని ఏదైతే చేరుకుందో అలంకరించి తను అక్కడ ప్రవేశించింది. ఆ ప్రవేశించినటువంటిది ఆ వృత్తులన్నీ కూడా తనగా భావించి తను పనిచేస్తూ ఉన్నది. అప్పుడు ఈశ్వరుని మాయాకార్యం చేత చేస్తూ ఉన్నాడు. ఏంటి? ఈ ఈశ్వరునికి శరీరాలు కూడా ఉన్నాయి. ఈ ఈశ్వరునికి ఉండే శరీరం ఏంటంటే అవ్యాకృత బ్రహ్మ ఒకటి, హిరణ్య గర్భుడు, విరాట్ పురుషుడు. ఈ 3 ఈశ్వరుని శరీరాలు. విరాట్ పురుషుడు అంటే ఈ స్థూల దేహాలన్నీ కూడా విరాట్ పురుషుడివి. ఇందులో ఉన్న సూక్ష్మదేహాలన్నీ కూడా హిరణ్య గర్భుడివి. కారణ శరీరానికి వెళ్ళినప్పుడు అన్ని శరీరాల్లో ఉన్నటువంటి కారణం ఏదైతే ఉందో అది అవ్యాకృతం. ఇవన్నీ కూడా ఈశ్వరుని శరీరాలు. మరి అయితే ఈశ్వరునికి అభిమానులు కూడా ఉన్నారు. ఆ అభిమానులు ఎవరు? వైశ్వానరుడని, సూత్రాత్మ అని, అంతర్యామి అని ఆ ఈశ్వరునికి అభిమానులు ఉన్నారు. వీరెక్కడున్నారు? అవిద్య నిర్మాణంతో కూడిన వీరికి మూలం ఆ ఈశ్వరుడే అని ఆ ఈశ్వరునే నమ్ముకుని ఉన్నది ఈ జీవి. కానీ నమ్ముకున్నట్టు తనకు తెలదు. లోపల ఉన్నటువంటి తత్వం తెలియజెప్తూ ఉంది. అప్పుడు మాయా ప్రధాన బ్రహ్మమునందు నామరూపాది వ్యవహార నైజగుణము, ఈ నామరూపాలు తయారు చేయడానికి ఈశ్వర సంకల్పం. స ఇమాన్ లోకాన్ సృజిత అంబో మరీచిర్మరమాపో దోంబహ అని మొట్టమొదటి ఈశ్వరుడు 14 లోకాలను సృష్టించాట. సో ఇమాన్ లోకాన్ సృజత, ఈ లోకాలను సృష్టి చేయడానికి సంకల్పించి ఈ 7 14 లోకాలు అనుకుంటాను చూసారా, అందులో అంబో మరీచిర్ మరం ఆపోదోంబహ. అంబోలోకం అంటే పై 4 లోకాలను, జనోలోకం, మహర్లోకం, తపోలోకం, సత్యలోకం అనే 4 లోకాలు కూడా పైన ఉన్నాయి. అవి అంబోలోకం, పరమాత్మ సృష్టించినటువంటి లోకాలు. కింద మరీచిలోకం. మరీచిలోకం అంటే సూర్యకిరణాలకు ఆధారమై ఎంతైతే ఉన్నదో అదంతా కూడా మరీచిలోకం అన్నారు. మరలోకం అన్నాడు మూడోది. మూడోది మరలోకం అంటే మరలోకమే భూలోకం. ఇంకా మరణశీలురు, మరణించేవారు, భూమి మీద ఉన్న జీవులన్నీ కూడా పుట్టడం మరణించడం అంచేత భూలోకం మరలోకం అన్నారు. ఈ భూమి కిందన్న లోకాలన్నీ కూడా పాతాళ లోకం వరకు కూడా జరలోకం అన్నారు. అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం, ఇవి జరలోకాలు. ఈ పైనున్నవన్నీ కూడా భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ 7 14 లోకాలను కూడా ఎవరు? ఇది ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టిలో ప్రేమోదయ సౌరభాప్తి, ఈ ఇన్ని లోకాల్లోనూ కూడా ఆ ప్రేమతత్వం అది పొందే ఉన్నది. ప్రేమ ఎక్కడైతే ఉందో ద్వేషం కూడా అక్కడే ఉన్నది. ఇంచేత అరిషడ్వర్గాలు కూడా ఆనాడే పుట్టాయి. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే అరిషడ్వర్గాలు ఏనాడు పుట్టాయి? ఈ మాయా కార్యంగా ఏదైతే ప్రపంచ నిర్మాణం జరిగిందో మాయ యొక్క స్వరూపంలోనే ఉన్నాయి అరిషడ్వర్గాలు. మాయ యొక్క స్వరూపంలో ఏముంది? మాయ ప్రపంచాకారాలుగా తయారవడానికి అవిద్యారూపం దాల్చినప్పుడు అవ్యక్త ప్రకృతిలోంచి ఇవన్నీ వచ్చాయి. అందుచేత అనాదిగా ఇవన్నీ కలిసే ఉన్నాయి. అంచేత మన పీఠంలో చెప్పేది ఏంటంటే, మన పీఠాధిపతులు చెప్పే విషయం కూడా ఏంటంటే, స్థాయి పరచుకో. ఓడ తీసుకుని పారేసుకుని ఇది ఏమీ లేదు. ఇప్పుడు నీ శరీరం ఈ ఏలు కోసి తీసి పారేస్తే నువ్వు బాధే పడతావు తప్ప రూపంలో ఏమైనా తేడా వస్తుందా? రూపం వికృతమైంది. అంచేత ఏది పోదావు. ఏలు పోయినా నువ్వు ఉన్నావు, కాలిపోయినా నువ్వు ఉన్నావు, చెవి పోయినా నువ్వు ఉన్నావు, కన్ను పోయినా రెండో కన్ను ఉన్నది. నేనున్నాను. ఈ ఉన్నవాడు ఎవడో తెలియటది. ఈ దేహాభిమానంతో ఉన్నాడు. దేహాత్మభావం, దేహాత్మాధ్యాసం అపాకృత్య అంతరాత్మనైక్య భావ పశ్చన్. ఈ దేహాత్మభావాన్ని విడిచిపెట్టు.
అంతరాత్మ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మను వీక్షించే జ్ఞానాన్ని సంపాదించుకో. ఐక్య భావ పశ్యన్, ఐక్యమైపోయేటటువంటి భావంలో చూడు నువ్వు. అంటే నీవు లోచూపులో చూడు, అంతర్ముఖమై ఆత్మావగాహన, ఆత్మలో అవలోకనంలో చూడు నువ్వు. బాహ్యంలో ఈ భౌతిక నేత్రాలు, మాంసమైన నేత్రాలు ఏమీ కనిపించదు. మాంసమైన నేత్రాలతో ఈ రూపాన్నే కలదు కానీ రూపరహితమైన దాన్ని ఇది చూడలేదు. అందుచేత ఈ ఈశ్వర సృష్టి 14 లోకాలను సృష్టించిన తర్వాత ఈ మాయ యొక్క భాగమే కదా. ఈ సాత్విక ప్రధానం, సత్వగుణ ప్రధానమైనంత లోకాలు తయారయ్యాయి. ఇక జీవరాశులు తయారవ్వాలి. జీవరాశులు తయారవ్వాలంటే ఈ మాయ నుండి అవిద్యారూపం ఒకటి తయారైందట. అవిద్య అంటే ఏంటి? ఈ మాయారూపం సత్వగుణం, రజోగుణం, తమోగుణం. కాబట్టి ఈ మాయలో ఉన్నటువంటి రజోగుణం, తమోగుణం, ఈ 2 గుణాలు. రజోగుణం అంటే ఉన్న చోట ఉంచదు, అది సంకల్పం. రజో రాగాత్మకం విద్య తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. అది కర్మలను చేయించడానికి పురుగొలుపుతానే ఉంటుంది. అది రాగలక్షణం. కోరికలు, ఆపేక్షలు, అభిలాషలు ఇవన్నీ కూడా వీటి రూపం రజోగుణం. అది ఉన్న చోట ఉంచని తత్వం. అది ఎక్కడుంది? ఈ దేహంలోనే ఉంది. పంచదారలో తీపి ఎలాగా వచ్చిందేంటి? ఎలాగైతే అర్థం కాదో ఇది అంతే. దీని సహజగుణం ఇది రజోగుణం. రజో రాగాత్మకం, అదంతా ప్రేమతత్వం. దానికి కావాల్సినంత కోరికల పుట్ట. ఆ కోరిక దానికి కావాలి. రెండవది అవిద్యలో ఒక భాగం రజోగుణం, రెండో భాగం తమోగుణం. తమోగుణం అంటే తమస్త్వజ్ఞానజం, అజ్ఞానం నుంచి పుట్టింది. తమస్సు అంటే అజ్ఞానమే, చీకటి. ఈ అజ్ఞానం, చీకటి అంటే ఇది సామాన్యమైనది కాదు సుమా. దీని యందు అన్యోన్యత గన్న ఈశ్వరుని యోలగమున్నది కంటే నీవు గన్న అన్నారు స్వామి. ఎప్పుడైతే శూన్యం అనేటటువంటి చీకటి అని నువ్వు విడిచిపెట్టకుండా, ఆ చీకటిగా చూడకుండా చీకటిలు అనేటటువంటి ఆ శూన్యంలో నీ దృష్టిని ఏకాగ్రం చెయ్యి. నీ లక్ష్యాన్ని నిలుపు, చెదరనీయకు. అంటే నిగ్రహ సంపదను నీకు కావాలి సుమా. ఇతరమైన భావాలు నీలో ఉండకూడదు. అటువంటి శక్తిని నువ్వు సంపాదించుకున్నప్పుడు అన్యోన్యత కన్నా అక్కడ నీవు నిలిచినప్పుడు అది తాదాత్మ్యం పొందుతావు. ఆ శూన్యంలో ఏకత్వం అయిపోయావు. ఎంచేత అణుస్వరూపంలో అణువులో 2 వస్తువులు ఉన్నాయి. అణువున్న 2 వస్తువులు లయాచితమై వెలసిల్లుచుండు. నిసిన్, వెలుగు 2 ఉన్నాయి. ఇటువంటి అణువులతో నీ దేహం అంతా నిర్మాణమై ఉంది. అంటే అణువులోనే 2 ఉన్నాయి కాబట్టి ఆ చీకటి, ఈ వెలుగు నీ శరీరం అంతరక్కా ఉన్నాయి. ఈ ఏకాగ్రమైన లక్ష్యంతో నీవు ఎప్పుడైతే ఢీకొట్టి నెట్టావో శూన్యాన్ని, అప్పుడు అది విచ్ఛిన్నమై అందులో ఉన్నట్టు వెలుగు నీకు బహిర్గతమైంది. ఆ బహిర్గతమైనదే ఈశ్వరుడని, ఆ ఈశ్వరత్వం నేనేనని. అంచేత అక్కడేంటి నువ్వు నువ్వు వేరుగా ఉన్నావా? తేజస్సులో తేజస్సు అయిపోయావు. తేజస్సులో నువ్వు తేజస్సు ఎప్పుడైపోయావో తేజస్సే నీవు. అంటే చూచే నీవు అనేది కూడా లేని స్థితికి నీ సాధన రావాలి. అంటే చూచేవాడిని నేను అంటే మరి వేరు భావం అయిపోయింది. అక్కడ అది కాదు, అనుభవించే స్థితికి రావాలి. అంటే నీ సాధన ఎంత కావాలి అంటే నీవు నిరంతరము కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ సద్గురు స్వామి స్వరూపం అది మాయారూపం కాదు. అది మంత్రపురచ్చరణ చేయగా 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 అది మహామహిమాన్వితమైనటువంటి దివ్య తేజస్సు అయిపోయి అది శిష్యులను అనుగ్రహించడం కోసం శిష్యుల్లో ప్రవేశించి శిష్యుల్లో మార్పు తెచ్చే విధానంగా ఉన్నది. కాబట్టి అది నేను అని నేను ఎలాగైతే తెలుసుకోగలుగుతున్నానో, నా గురువు తేజస్వరూపం అయినప్పుడు నేను మాత్రం ఎందుకు తేజస్వరూపం కాదు అన్న జ్ఞానానికి నీవు వచ్చి రావడం కాదు, నిలబడే స్థితికి నీవు రావాలంటే నీ సాధన జీవితాంతం సాగాలి సుమా. బుద్ధిభావం ప్రపంచాన్ని తీసుకెళ్తూ ఉంటుంటుంది. కానీ నీవు దాటేటటువంటి స్థితికి రావాలంటే బుద్ధిని విడిచిపెట్టాలి. అంటే అమనస్కం అన్నారు. అమనస్కం అంటే మనస్సు లేకపోవడం అని. మనస్సు లేకపోవడం అంటే ఏమిటి? స్మరించే నీవు ఎక్కడైతే ఉన్నావో ఆ సంకల్పించే తత్వం పరమాత్మ నుండే వచ్చింది. అప్పుడు నువ్వు పరమాత్మ స్వరూపానివే, ఇక్కడ భేదం లేదు అనేటటువంటి స్థితికి నీ నమ్మకం, నీ నిర్ణయం, నీ నిశ్చయం అంటే నీవు గురువుని విశ్వాసంగా నమ్మగలిగినప్పుడు
పరమగురుని ఆజ్ఞ చేయగాని పట్టు విడదు. ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పుకున్నా అంతరంలో పట్టు అంటే ప్రాపంచ విషయాల మీద పట్టు తొలగాలంటే నీ గురువు పరమగురువు కావాలి. ఆయన ఆజ్ఞాపించితే నీలో చీకటి తొలగిపోవాలి. ఆయన అనుగ్రహించితే నీలో ఉన్న పరుగులు వాటి అంతటా వచ్చేలా ఉండాలి. నీవు పుస్తకాలు బట్టి చెప్పాలంటే ఆ అనుభవసారం నీకు రాదు. ఇంచేది అది గురు కరుణ ఉండాలి. గురువు యొక్క అనుగ్రహం నీకు రావాలి. ఆ అనుగ్రహం ఎప్పుడైతే ఉందో నీకు శనిగ్రహం తొలగిపోయింది. ఇంకెక్కడ ఉంది నీకు శనిగ్రహం? ఆయన నువ్వు మనస్సా ఎప్పుడైతే నమ్మగలిగిన స్థితి నీకు సిద్ధించిందో అదే ముక్తి అన్నారు స్వామి. ఇంక నీకు వేరే విడుదల లేదు. ముక్తి అని ఎక్కడుంది? ఈ పంచభూతాత్మకమైంది. శూన్యము పంచభూతములు చూపుచున్నది. అంటే నువ్వు శూన్యంలోకి ఎప్పుడైతే ఢీకొట్టి నెక్కిటావో నీకు జ్ఞానం కలిగింది. ఇక్కడ జ్ఞానం కలిగినప్పుడు ఇది పంచభూతాత్మకమైంది. ఈ దేహం సమాన జ్ఞానం నీకు వచ్చింది. దీని యందు సామాన్యముగా జరావరణ మార్గములు కలుగుచున్నవి అన్నారు. చావడం, పుట్టడం మనం చూస్తూ ఉన్నాం. మరి పుట్టిన బిడ్డ మీద ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నామో, తల్లి ఎంత వాత్సల్యం చూసుకుంటా ఉందో, ఇదంతా రసస్వరూప సంభూతమైనటువంటి విషయం అని స్వామి చెప్పినందువల్ల మనం తెలుసుకోగలిగాం. తెలుసుకున్న దాంట్లో నిలిచిన స్థితికి మనం ఎప్పుడైతే వచ్చామో మనకన్నీ కూడా సర్వం సంపూర్ణంగా కర్తనామూలకం అయ్యేటటువంటి స్థితికి మనం చేరుకుంటాం. అయితే ఇక్కడ ఈ అవిద్య అనేటటువంటి విషయం వచ్చినప్పుడు ఇది పరిమితం చేయడం మొదలుపెట్టింది. ఉన్నది దివ్య తేజస్సే. ఈ జీవతత్వం, జీవరూపం అణు సముదాయం కాబట్టి ఈ అణువుల్లో ఇది ఆక్రమణ మొదలుపెట్టింది. ఎలాగ ఆక్రమణ మొదలుపెట్టింది? అది ఇది రెండు సమానమే. మాయా స్వభావం ఎంత ఉన్నదో పరమాత్మ స్వభావం అంతే ఉన్నది. సచ్చిదానందం అనే స్వభావంలో ఈ మాయా అనేటటువంటి త్రిగుణాత్మకమైనటువంటి స్వభావం, రెండు స్వభావాలు సమిష్టి కలయికగానే ఉన్నారు కాబట్టి సగం చీకటి, సగం వెలుగు, ఈ రెండు కలిపి జీవం. అప్పుడు జీవత్వం ఏర్పడింది. ఈ జీవత్వం ఏర్పడినప్పుడు ఈ మాయలో ఉన్నటువంటి తత్వం ఏమిటి? ఉన్నది లేదు అంటే ఉన్నట్టు లేనట్టు. ఉన్నదంటే శరీరం తయారైనప్పుడు ఉంది. మరి ఒకనాడు ఇది మళ్ళీ మరణం అయినప్పుడు ఇది ఖననం చేయడమో, పాతిపెట్టడమో ఏదో జరిగింది. ఇంక దీనికి జీవం లేదు. ఈ పంచభూతాల్లో విలీనం అయిపోయావు. అది కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. అంటే ఇదేమిటి? దేని తత్వం దాంట్లో కలిసిపోతూ ఉంది. ఒకప్పుడు స్థూలం అవుతూ ఉంది, ఒకప్పుడు సూక్ష్మం అవుతూ ఉంది. ఈ స్థూల సూక్ష్మాలు రెండు సహజాలే. కానీ అందున్నది రెండింటిని చూసేది మాత్రం నీవు ఉన్నావు. ఈ శరీరాన్ని విడిచిపెట్టినా నీవు ఉన్నావు. ఈ నీ ఉన్నావన్న సత్యం తెలియనప్పుడు, ఈ అవిద్య నిన్ను వదిలిపెట్టినప్పుడు నువ్వు శాశ్వత తేజమే అయ్యావు. అంటే నువ్వు తేజస్సు కాబట్టి తేజంగానే ఉన్నావు. ఈ అవిద్య ఆవరించినప్పుడు ఈ లోకాలన్నీ ఈశ్వరుడు నిర్మాణం చేసిన తర్వాత ఈ అవిద్య ప్రభావం చేత ఇవన్నీ కూడా మళ్ళీ ఈ జీవరాశులన్నీ 84 లక్షల జీవరాశులు కన్నా ఈ జీవరాశులన్నింటినీ కూడా ఆ ఈశ్వరుడే తమభ్యతప్తస్యాభితప్తస్య ముఖం నిరభిజ్యత యదాండం ముఖద్వాగ్వాచో అగ్ని, ఈ రకంగా సృష్టి రచన చేశారట. ఏంటి? మొట్టమొదట ఆ విరాట్ పురుషునిలో ముఖం కనిపించిందట. ఆ ముఖం గుడ్డులాగా వికసించిందట. అంటే నోరు వికసించిందనమాట. నోరు ఎప్పుడైతే వికసించిందో నోట్లోంచి వాక్ వచ్చిందట. శబ్దం ఎప్పుడైతే వచ్చిందో శబ్దం నుంచి ప్రాణం వచ్చిందట. మరి ప్రాణం వల్ల కదా జీవులన్నీ సంచరిస్తూ ఉన్నాయి. చూసారా, విరాట్ పురుషునిలో నుంచి ప్రాణం వచ్చింది సుమా. అంటే ప్రాణం భగవంతుడు కాదు అని సృష్టి కారణమైనప్పుడు సృష్టికి ప్రాణమే దైవం. మళ్ళీ ఎందుకంటే జీవరాశి జీవించి ఉన్నంతకాలం ఆధారమైంది ప్రాణమే. ప్రాణం లేకపోతే జీవం కాదు. అంటే ప్రాణశక్తి సూర్యుడి నుంచి వస్తూ ఉంది మనకి. అంటే సూర్యభగవానుడే ఇక్కడ ప్రాణశక్తి. నీ కుడికంటిలో సూర్యభగవానుడు ఉన్నాడు. నీ కుడికంటే ప్రాణం. నీ జీవుడు దక్షిణాక్షముఖే విశ్వ అని, ఈ కుడికంటిలో జీవుడు ఉన్నాడు అని. అంటే ఆ ప్రాణ సంబంధమైనటువంటి జీవం ఈ జాగ్రత్త అవస్థలో కంటిలో చూస్తూ ఉందట లోకాన్ని. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే అక్కడ మాయాశక్తిలో ఉన్నటువంటి ఆ జీవం, పరమాత్మ అనే శక్తిలో ఉన్నటువంటి ఈ చైతన్యం రెండు ఎప్పుడు కలిసే ఉన్నాయి. స్థూలం అయినప్పుడు మసులుతూ ఉన్నాయి ఒక రూపంగా. ఓహో ఆయన పలానా, ఆయన పేరు, వయస్సు, కాలం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అయిపోయిన తర్వాత నిర్వాణం అయిపోయారట అని కూడా మనం లోకం చెప్పుకుంటూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఎలాగొచ్చాయి అంటే ఎక్కడికి వచ్చినాయి అక్కడికే. అవ్యక్త బ్రహ్మం అది తనంతట తానే వ్యక్తమవుతూ ఉంటుంది కాబట్టి నువ్వు పుట్టడానికి కారణం ఏదైతే ఉందో, నువ్వు మసలడానికి కారణం ఏమైతే ఉందో, తీసిపోవడానికి కారణం కూడా అదే. ఆ అవ్యక్త ప్రకృతే. ఆ రసస్వరూపం అంటే ఆనందం ఇవ్వగలిగే కారణమే. ఆ ఆనందం అనుభవించిన తర్వాత ఒక చెట్టుని పళ్ళు ఉన్నాయట.
ఆ పళ్ళు ఉన్నాయి బాగున్నాయి కదా అని అధికంగా తినేసింది, అజీర్తి రోగం పట్టుకుంది. తిన్నందువల్ల అజీర్తి రోగం వచ్చేసింది ఆ పక్షికి. రెండో పక్షి అలా చూస్తానే ఉన్నది, ఏ ఒక్క పండు ముట్టుకోలేదు. తనకు కడుపు నిండింది లేదు, ఇంకో రకమైన బాధ లేదు, హాయిగా ప్రశాంతంగా ఎప్పటిలాగా ఉంది. అంటే ఏంటి? ఆ బాగా ఏ బాధ లేకుండా ఉన్నటువంటి పక్షి ఏదంటే అది పరమాత్మ చైతన్యం. ఈ తిని అరిగించుకోలేక ఆ బాధల్లోకి లోనైపోయి జీవాన్ని సాధించేసినటువంటి తత్వం అది మాయాశక్తి. ఇలాగ ఆదించి కలిసి వస్తూనే ఉన్నాయి. అలాగా ఆ పరమాత్మ సృష్టి చేసినప్పుడు మొదట ముఖం రావడం, ముఖం వికసించడం, శబ్దం రావడం, శబ్దం నుంచి ప్రాణం, ఈ ప్రాణమే వాయువు, ఈ జీవికి ఆధారమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. నాసికే నిరభిజ్యతాం నాసికాభ్యాం ప్రాణ. ఈ ప్రాణ సంచారానికి ముక్కొచ్చిందట రెండో భాగం. ప్రాణాద్వాయు వాయుస్తేజ. చూసారా, ప్రాణం నుంచి వాయువు వచ్చింది. ఇలాగ దానికి ఇక్కడ ముక్కం ఇచ్చాడు. ఇది అవిద్య ప్రభావం. అవిద్య అంటే ఉన్నదాన్ని కనిపించనివ్వకుండా చేసేది ఒకటి, ఉన్నది ఉన్నట్టుగా ఉంచనివ్వకుండా చూసేది ఒకటి. ఈ రెండింటిలోనే వచ్చిన మరుగు ఇక్కడ ప్రాణి తయారైంది. ఈ ప్రాణి తయారైన దానికి మొట్టమొదటి ముఖం ఏర్పడింది. ఆ ముఖంలోంచి ముక్కు వచ్చింది, ముక్కు తర్వాత కన్ను వచ్చింది. అక్షీభ్యాం చక్షు, చక్షు ఆదిత్య అని తర్వాత నేత్రాలు వచ్చాయట. ఆ నేత్రాలను సూర్యభగవానుడు వచ్చాడు శుభాని. ఆ తర్వాత చెవులు వచ్చాయి. కర్ణౌ నిరభిజ్యతాం కర్ణాభ్యాం శ్రోత్రం శ్రోత్రాదిశ. అంటే ఈ చెవి అనేది ఏదైతే ఉందో వినికిడి, ఆ వినికిడి వల్ల చెవి తయారైందట. అంటే పరిమితమైన రూపంలో చెవి ఉంది, ఆ వినికిడిని గ్రహించడానికి. కానీ అక్కడ తయారు చేశారు, అది ఈశ్వరీయ వ్యవస్థగా వినికిడి తయారైంది. అది గ్రహించడానికి మళ్ళీ ఈ దేహంలో చెవి తయారైంది. చూసారా ఎలాగొచ్చిందో నిర్మాణం. అది స్థూలం, ఇది సూక్ష్మం. సూక్ష్మాది సూక్ష్మంగా ఉన్నది కనిపించదు, స్థూలంగా ఉన్నది మనకు కనిపిస్తూ ఉన్నది. ఇలాగా ఒక్కొక్క రకమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా శ్రోత్రాదిశ అంటే ఆ విరాట్ పురుషునికి రెండు చెవులు కలిగినవి అన్నాడు. విరాట్ పురుషుడు అంటే అన్ని శరీరాలకు సంబంధించిన తత్వం విరాట్. ఒక్కొక్క తత్వంగా ఉన్నది విశ్వడు. విశ్వం అంటే వ్యక్తి, వ్యక్తుల సమూహం విశ్వం. అంటే అది విశ్వడు అంటే ఒక వ్యక్తి. ఈ వ్యక్తికి చెవి ఏర్పడింది. ఏదైతే వినికిడి అనేది తయారైందో ఆ వినికిడికి ఈ దిక్కులు ఏర్పడ్డాయి. ఆ దిక్కుల నుంచి వచ్చేటటువంటి శబ్దాలని గ్రహించడానికి చెవిని తయారు చేశాడు ఆ పరమాత్మ. త్వగ్నిరభిజ్యత త్వచో లోమాని లోమాభ్యాం ఓషధి వనస్పతయో. త్వగ్నిరభిజ్యత ఆ తర్వాత చర్మం తయారైందట. ఆ చర్మం తయారైన తర్వాత ఆ త్వచో లోమాని ఓషధి వనస్పతులన్నీ కూడా అంటే ఈ శరీరం మీద రోమాలు వచ్చాయి. ఈ సృష్టి కార్యంలో ఓషధి వనస్పతులు మొక్కలన్నీ కూడా ఓషధులు, ఎన్ని ఔషధాలకు సంబంధించినవి రకరకాలుగా మానవుడు మార్చుకున్నాడు. ఆ తర్వాత ఈ మానవ రూపానికి త్వగ్నిరభిజ్యత త్వచో లోమాని లోమాభ్యాం ఓషధి వనస్పతయో అని. అలాగా ఆ విరాట్ పురుషునికి త్వగ్నిరభజ్యత త్వచో లోమాని లోమాభ్యాం ఓషధి ఓషధి వనస్పతయో అని మొట్టమొదటి ఆ విరాట్ పురుషుడికి చర్మం వచ్చింది. ఆ చర్మంలో రోమాలు ఏర్పడ్డాయి. ఆ రోమాల నుండి ఓషధి వనస్పతులు అంటే సృష్టి ప్రకృతి అంతా కూడా తయారైంది అని. ఆ తరువాత హృదయం నిరభిజ్యత, హృదయం తయారైందిటండి. మరి ఇది పరిమితానికి వచ్చింది. చూసారా, శరీరంలో హృదయం ఉంది. అన్ని హృదయాల్లోనూ ఉన్నటువంటి హృదయం అది పరమాత్మ హృదయం. దాని నుంచి తీసుకునే దానికి పరిమితమైనటువంటి హృదయం. మాయనియు అవిద్యనియు బ్రహ్మముందు నుండి శక్తి వేళ్ళగుచుండు చూడే చూడమన్నారండి. బ్రహ్మంలో ఉన్నటువంటి శక్తులే కానీ భేదం ఏమీ కాదు సుమా. పరిమితంలో ఇది ఉంది. అంటే ఈశ్వరుని యొక్క విశాల రూపం ఏదైతే ఉందో అది ఈశ్వరుడని. నువ్వు సూక్ష్మరూపం, చిన్న శరీరంగా ఉన్నావు కాబట్టి నువ్వు మానవుడివి. సూక్ష్మరూపం మానవుడు, విశాల రూపం ఈశ్వరుడు అనే స్థితికి నీవు రావాలి సుమా. అప్పుడు నీకు హృదయం నిరభిజ్యత. ఆ విరాట్ పురుషునికి మొట్టమొదట
హృదయం జనించింది. హృదయాన్ మనో మనస చంద్రమా, ఆ హృదయం నుండి మనస్సు పుట్టింది, మనస్సు నుండి చంద్రుడు వచ్చాడు అని. ఈ మనస్సు అనేది ఈ రూపంలో నిక్షిప్తం చేశాడు పరమాత్మ. చంద్రుడు అనేది ఈ విశాల తత్వంలో ఉన్నది. ఇలా మనం అన్వయం చేసుకోవాలి. ఆ ప్రకారంగా వచ్చినప్పుడు ఈ విరాట్ పురుషుని యొక్క ఈ శరీరంలో శిశినం నిరభిజ్యత, శిశినాద్ రేత, రేతస ఆపహ, శిశినం జననేంద్రియం ఏర్పడింది అట. ఇవన్నీ తయారైన తర్వాత ఏది నోరు, ముక్కు, కన్ను, చెవి, నాభి ఇవన్నీ ఏర్పడిన తర్వాత అప్పుడు శిశునం నిర్భజిత జననేంద్రియం ఏర్పడింది సుమా. ఆ జననేంద్రియం నుంచి రాతస్సు వచ్చింది. ఆ రాతస్సు నుంచి నీరు పుట్టింది. నీరు అక్కడి నుంచి ఏర్పడింది అనమాట. ఆ జలస్వరూపం ఏదైతే ఉందో ఆ తత్వమే రాతస్సు. ఈ రాతస్సుగా మళ్ళీ ప్రకృతి. ఈ నిర్మాణం అంతా పరమేశ్వరుని యొక్క విశిష్ట రచన. ఇదంతా కూడా పరమేశ్వరుని యొక్క శక్తి. అంచేతే మన స్వామివారు ఏమన్నారంటే రసస్వరూప సంభూతమైన ఈశ్వర ప్రేరిత విధి కృత్యము అన్నాడు. ఈ మానవ రూపంలో జీవి ఆడే నటన నాటకం అంతా కూడా ఆ రసస్వరూప సంభూతం అక్కడి నుంచి పుట్టుకొచ్చిందే. అది ఎలా వచ్చింది? ఈశ్వర ప్రేరిత, ఈశ్వరుడి నుంచి ప్రేరేపింపబడింది. అంటే ఇచ్చేవాడు ఈశ్వరుడు. అంచేది ఈశ్వర సర్వభూతానం. అన్ని జీవజాలం యొక్క హృదయాల్లోనూ ఈశ్వరుడిని నిన్ను చూస్తూ ఉన్నాడు సుమా, సాక్షి స్వరూపంగా చూస్తూ ఉన్నాడు అని ఈ సాక్షితత్వం అది ముందు ముందు పద్యాల్లో మనం తెలుసుకుందాం. అందరితో స్వస్తి. ఓం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతటితో బ్రహ్మ విద్యా విలాసంలోని మాయ యొక్క వివరణ పూర్తి అయింది. వచ్చే వారం నుండి సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ విషయాలను సవివరంగా తెలుసుకుందాం. ఈరోజు వెబినార్ను వీక్షించిన బ్రహ్మజ్ఞాన విషయాసక్తి కలిగి ఉన్న భక్తులైన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వస్తి.